అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజల భద్రత కోసం రాత్రింబవలు సేవ చేసిన కానిస్టేబుల్ కమలాకర్ అకస్మాత్తుగా జరిగిన దుర్ఘటనలో తన ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. విధులు నిర్వహిస్తూ అతివేగంగా కారు దూసుకువచ్చి క్షణాల్లో వారిని ఢీకొట్టడంతో కమలాకర్ తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తన ప్రాణాలను విడిచిన ఘటన తన స్వగ్రామంలో విషాదాన్ని నెలకొల్పింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కమలాకర్కు భార్య, ఒక కూతురు ఉన్నారు. ప్రస్తుతం వారు చాలా విషాదంలో మునిగిపోయారు. మరి కమలాకర్ యొక్క స్వగ్రామైన గుడిబండ కమలాకర్ నివాసంలో వారి భార్య, వాళ్ళ చుట్టూ బంధుమిత్రులందరూ మరి పూర్తి స్థాయిలో కమలాకర్ మృతి చెందిన మరణ వార్తను విని చాలా విషాదంలో కుటుంబంలో చూడవచ్చు. ప్రస్తుతం కమలాకర్ గారి యొక్క భార్య ఉన్నారు. వారిని అడిగి మరి కమలాకర్ ఆమెతో ఉన్నటువంటి మరి ఆ రోజులను, అలాగే తను చివరిగా మరి భార్యకు చెప్పిన మాటలను సుమన్ టీవీ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చివరగా కమలాకర్ గారు మీతో ఎప్పుడు మాట్లాడారు? నిన్న పొద్దున్న మాట్లాడిండన్నా. నిన్న పొద్దున్న డ్యూటీకి పరేడ్ ఉందని పోయిండన్నా. 5ంటికే వెళ్ళిండన్నా. నేను పోతున్నా, కాఫీ పెట్టినా తాగలేడన్నా, పులిహోర చేసి పెట్టినా తీసుకుపోలేడన్నా. అట్లా తాగకుండా పోవద్దు, తీసుకుపోకుండా పోవద్దు, మనకి మంచిది కాదయ్యా అనగానే ఇంతే తాగిండు. అమ్మా అమ్మా అని పిలిచిండు. నేను పోతున్నమ్మా, పోయి వస్తామ్మా, డ్యూటీకి అని పిలిచిపోయిండన్నా. అవే మాటలు లాస్ట్ అన్నా. అందుకే మించి నాతోటి మాట్లాడలేడన్నా. అదే చూపు లాస్ట్ అన్నా. నా భర్తతోటి నాకు నేనేం కాదన్నా, ఇష్టంతో పెట్టుకుంటన్నా. కృతి కమల్ అని పెట్టుకుంటన్నా, ఆయన పేరు వచ్చేటట్టు పెట్టుకుంటన్నా. ఇప్పుడు నా పిల్లకి ఏమని పిలువనన్నా. కమల్ అన్నప్పుడల్లా మా ఆయన గుర్తుకొస్తుందన్నా. ఎవరు పెట్టుకోలేరన్నా. మా అమ్మకి పెట్టుకున్నమ్మా. పిల్లంటే ఇష్టమయ్యా, నా పిల్లంటే ఇష్టమయ్యా. నువ్వు డాక్టర్ కావాలంటాడయ్యా, నువ్వు మంచిది అంటాడయ్యా. నేను కోపం అయినా కోపం కాడయ్యా. నా పిల్లంటేనే నాకు ప్రాణం అంటాడయ్యా. ఇప్పుడు ఏం చేద్దినయ్యా, కనీసం 1 గంట ముందు చెప్పిన పోయేదాన్నయ్యా, కాపాడుకునేదాన్నయ్యా. నాకు ఈ గతి పట్టకపోనయ్యా. ప్రమాదం జరిగిన తర్వాత మీకు ఎప్పుడు తెలిసింది? నాకు 6:30కు తెలిసింది. 6:30, 7 గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఏ టైంకి తీసుకుపోయారు అనేది నాకు తెలియదన్నా. నేను డైరెక్ట్ హైదరాబాద్ బస్ ఎక్కి రమ్మన్నారన్నా. నేను యశోద హాస్పిటల్కి పోయేసరికి నన్నా డైరెక్ట్ హైదరాబాదే పోయినన్నా. నాకు అవన్నీ ఎక్కడ ఏది నాకు తెలియదన్నా. నా దగ్గర చీకట్ల వెహికల్ లేకుండా అన్నా. మల్లారెడ్డిగూడెంలో మా అన్నలు ఉన్నా గాని కార్ తీసుకొని వచ్చి నన్ను తీసుకుపోవు, నన్ను టైంకి తీసుకుపోవు, నన్ను బస్సుల కోసం చూసి అందరు పోయినమ్మా. ఒక అతిథి లాగా పోయినమ్మా. లాస్ట్ కు పోయినమ్మా, దూరమైనమ్మా. ఒక్క మాట కూడా ఏం చెప్పలేడయ్యా ఆయన నాతోటి చివరికి. కమలాకర్ మరణం తమ కుటుంబాన్ని చిరిమేసిందని, అలాగే తనకున్న కూతురు పేరు కూడా కృతి కమల్ అని వాళ్ళ నాన్నగారు ప్రేమతోటి తనకు కూతురికి పేరు పెట్టుకున్న సంఘటనను వారి భార్య వివరించారు. మరి తన కూతురు డాక్టర్ కావాలనే తన కోరికను ఎప్పుడు భార్య పిల్లలకు చెప్తూ తన యొక్క ఆశను ఆ విధంగా కుటుంబ సభ్యులతో పంచుకున్నారని వారి భార్య గారు వివరిస్తున్నారు. మొత్తానికైతే గుడిబండలో మాత్రం విషాదమైనటువంటి ఛాయలు అలుముకున్నాయి కమలాకర్ యొక్క మరణం ద్వారా. మరి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాం. సుమన్
టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.